కుంభరాశి వారికి త్వరలోనే జరిగేది ఇదే. ఆమె మీ ఇంట్లోనే తిరుగుతుంది. ఆమె ఎవరు? ఎందుకు తిరుగుతుంది? మీ కాళ్ళు చేతులు వణికిపోతాయి ఒంటరిగా చూడండి. కుంభరాశి వాళ్ళకి సాక్షాత్తు ఒక దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుంది. ఆల్రెడీ మీ మీద కరుణాకటాక్షం అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక మీ ఇంట్లో ప్రవేశం ఒక్కటే ఆగి ఉంది. ఎప్పటినుంచో మీ మీద ఆ దైవశక్తి అనేది ఏదైతే ఉందో అది తిరుగుతుంది. ఆ దైవశక్తి ఎప్పుడు మీ దగ్గరికి చేరుదామా, అలాగే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ హరించి చక్కగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని కాపాడుకుంటూ, మీకు వచ్చే ప్రతి ఒక్క ఆపదని కాపాడుతూ, మిమ్మల్ని చల్లగా చూడడానికి ఆ దైవశక్తి మీ చుట్టూ పక్కనే తిరుగుతుంది. ఆ దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని చెప్పనేసి కూడా మీకు మంచిగా ప్రతి ఒక్క సంకేతం అనేది తెలుస్తుంది. అయితే దైవశక్తి ఎంత సైలెంట్గా అయితే మీ జీవితంలోకి ప్రవేశించిందో, మీరు కానీ ఆ దైవశక్తిని గుర్తించకపోతే మాత్రం మీకు జీవితంలో వచ్చిన ఆ హ్యాపీనెస్ అంతే సైలెంట్గా తిరిగి కూడా వెళ్ళిపోవచ్చు. అయితే మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటి? మీకు వచ్చే ఎటువంటి సంకేతాలు ఆ దైవశక్తి మీ ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పే ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే కదా మేము చెప్పేరు ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా అర్థమవుతుంది. సాక్షాత్తు ఆ దైవశక్తి మీ మీద కటాక్షం కల్పిస్తుంటే మీరు దాన్ని పొందవచ్చు. అయితే ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కుంభరాశి వారికి రాబోయే టైంలో మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు దైవశక్తియే మీ చుట్టుపక్కన తిరుగుతుంది. కాబట్టి మీకు ఎటువంటి ఆపదైనా, ఎటువంటి కష్టాలైనా సరే ప్రతి ఒక్కదానితో ఆమె స్వయంగా పోరాడుతుంది. అలాగే దాని తర్వాత మీ జీవితంలోకి ఏదైనా రావడం అనేది జరుగుతుంది. ఇప్పటిదాకా మీరు పడిన కష్టాలు చాలు, ఇక మీకున్న కష్టాలు అన్నింటికీ చెక్ పెట్టేస్తుంది ఈ దైవశక్తి. అయితే ఈ దైవశక్తి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశించింది, అసలు ప్రవేశించిందా లేదా అనే విషయానికి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ దేవత మీ ఇంటికి వచ్చే ముందుగా కొన్ని సంకేతాలను పంపిస్తుంది. మొదటి సంకేతం ఏమిటంటే, మీ మనసు ఒక్కసారిగా ఆధ్యాత్మికత వైపు మల్లుతుంది. అంటే మీ మనసు, మైండ్ రెండూ కూడా ఎక్కువ శాతం దేవుడు వైపే ఉంటుంది. మీరు ఎక్కువగా గుడికి వెళ్ళడానికి, పూజలు చేయడానికి, అలాగే దేవుడు దగ్గర ఉంటే చాలు నాకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది అనే భావన మీ మనసులోకి వస్తూ ఉంటుంది. అలాగే ఇంకొక సంకేతం ఏమిటంటే, మీకు నిద్రలో మెలకువ రావడం. మీకు నిద్రలో మెలకువ ఎప్పుడైతే వస్తుందో, అది కూడా బ్రహ్మ ముహూర్తంలోనే మీకు ఎక్కువగా మెలకువ అనేది వచ్చేస్తుంది. ఉదయం 3 నుంచి 5 గంటల లోపు సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. తెల్లవారుజామున మీకు తెలియకుండానే ఆ బ్రహ్మ ముహూర్తంలో మెలకువ అనేది వచ్చేస్తుంది. దానికి తోడు మీరు ఎక్కువగా చెడు మాటలు మాట్లాడడం, వేరే వారి గురించి చెడుగా మాట్లాడడం, వేరే వాళ్ళు ఎవరైనా చెడు మాట్లాడుతున్నా, అన్యాయం జరుగుతున్నా మీరు వాటిని అస్సలు సహించరు. మీకు కోపం వస్తుంది. కోపం అంటే మనకు వచ్చే విపరీతమైన కోపం కాదు. ఎందుకు మనుషులు ఈ విధంగా ఇలా మాట్లాడతారు, దీనికి ఇంతగా మాట్లాడాల్సిన అవసరమైతే లేదు కదా అనే భావన మీకు తప్పనిసరిగా కలుగుతుంది. అయితే మీరు ఎక్కువ శాతం ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. మీకు బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళ దగ్గర ఉండడానికి ఫీల్ అవుతూ ఉంటారు. ఎక్కువ శాతంగా జనాలు మధ్యలోకి వెళ్ళరు. ఎందుకంటే మీరు ఒంటరిగా ఉండి ఆ దేవుడిని స్మరించుకుంటూ ఆమె మీ దగ్గర ఉంటే ఇంకా ఏది అవసరం లేదు అన్న భావనలని మీరు కలిగి ఉంటారు. ఎక్కువ శాతంగా మీకు ఏదో ఒక డబ్బుతో సంబంధించిన ఖర్చు అనేది ఉంటుంది. అది కూడా మంచిగా ఉంటుంది. ఎలా అంటే, ఏదైనా గుడికి లేదంటే దేనికోసమైనా సరే డబ్బులు అనేది ఇవ్వడానికి అవకాశం అనేది వస్తుంది. ఆ సమయంలో ఏమాత్రం కూడా వెనకాడకుండా మీ శక్తికి తగ్గట్టుగా మనిషి ఎక్కువగా నేను ఇది ఎలా పొందాలి, అది ఎలా పొందాలి అని చెప్పి తన మనసుని అలాగే మైండ్ని పరిగెత్తిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే వీటన్నింటి మీద మొహం అనేది తీరిపోతుందో మంచి రూట్లో అనేది నడుస్తాడు. ఆ సమయంలోనే మనిషికి ఇవన్నీ కూడా ఎక్కువగా చేరువవుతూ ఉంటాయి. కాబట్టి ఈ సంకేతాలు అన్ని మీకు చాలా ఈజీగా తెలుస్తాయి. ఈ సంకేతాలు మీకు రావడం స్టార్ట్ అయితే కనుక ఇక అర్థం చేసుకోండి, దైవశక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అని. ఇక అక్కడి నుంచి మీకు ఎటువంటి కష్టాలు ఉండవు.
అప్పటిదాకా మీరు చేసిన ప్రతి ఒక్క పనిలో ఆటంకం వచ్చిందో అవన్నీ కూడా తీరిపోతాయి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీ ఫ్యామిలీ పరంగా కావచ్చు, అలాగే మీ ఇంట్లో పిల్లలు, మీ తల్లిదండ్రులు కావచ్చు. వాళ్లతో కూడా మీ సంబంధాలు మంచిగా మెరుగుపడతాయి. ఇక ఉద్యోగ రంగంలో మీకు ప్రతి ఒక్కటి ఏదైతే స్టెప్ తీసుకోవాలని అనుకుంటున్నారో దానికి ఇది మంచి అవకాశం అనే చెప్పాలి. మీకు ప్రమోషన్స్ అనేవి ఉంటాయి. సాలరీ ఇంక్రిమెంట్ అనేది కూడా ఉంటుంది. ఇక్కడి నుంచి చెప్తున్నాం కదా, ప్రతి ఒక్క పని మీకు తెలియకుండానే ఆ పని ఇంకా జరగదు అని అనుకొని వదిలేసిన ప్రతి ఒక్క పని కూడా ఇక మీకు తెలియకుండానే సజావుగా సాగిపోతూ ఉంటాయి. మీకు తెలియకుండానే ఆమె అనుగ్రహంతో ప్రతి ఒక్కటి మీ దగ్గరికి చేరుకుంటుంది. అయితే ఆ దైవశక్తి ఏంటి? సాక్షాత్తు ఆ దైవశక్తి ఎవరు? ఆ రూపం ఏంటి? ఆ దైవశక్తికి మనం ఏ విధంగా పూజలు అనేవి చేసుకోవాలి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ దైవశక్తి ఎవరో కాదు, సాక్షాత్తు కాళీ అమ్మవారే. మీ మీద దైవానుగ్రహం చూపించబోతుంది. ఆ భద్రకాళియే మీ ఇంటికి రాబోతుంది. ఆ అమ్మవారు మీ ఇంటికి వస్తే కనుక మీకు ఎటువంటి కష్టాలు అనేవి ఉండవు. అలాగే ఎటువంటి శత్రువుకు సంబంధించిన బాధ మీకు ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్క దానితో పోరాడడానికి ఆ అమ్మవారు మీ అందు ఉంటుంది. అయితే ఈ కాళిక అమ్మవారు మన ఇంట్లో ఎటువంటి స్థానంలో నివసిస్తారు అని అంటే, ఏదైతే గుమ్మం ముందు అంటే మన ఇంటికి ఎంటర్ అయ్యే ప్లేస్ని మనం బ్రహ్మస్థానం అని చెప్తూ ఉంటాం కదా, ఆ బ్రహ్మస్థానంలోనే అమ్మవారు నిలిచి ఉంటారు. అయితే ఆ బ్రహ్మస్థానాన్ని మీరు ఎంతో చక్కగా శుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ ఎటువంటి చెత్తా చెదారం, డస్ట్బిన్ లాంటివి, అలాగే చాలామందికి ఉన్న పెద్ద చెడు అలవాటు ఏమిటంటే గుమ్మం ముందే చెప్పులు అనేవి వదిలేస్తుంటారు. అలా గుమ్మం ముందు చెప్పులు ఉంటే కనుక అమ్మవారు తిరిగి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ లేకుండా మీరు ఆ బ్రహ్మస్థానాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచుకోండి. నిత్యం అక్కడ పసుపు, కుంకుమలతో మీ గుమ్మాన్ని అలంకరించుకోండి. అలాగే అమ్మవారిని ఆహ్వానిస్తూ గుమ్మం దగ్గర దీపాలను వెలిగించి ధూపం వేయాలి. అలాగే కుదిరితే ఆ స్థానంలో తులసి చెట్టుని పెట్టి పూజించండి. మేము చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సాక్షాత్తు కాళీ అమ్మవారి కటాక్షం మీ మీద కలుగుతుంది. మేము చెప్పిన ఈ సంకేతాల్ని మీరు కనుక గమనించినట్లయితే అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారా లేదా అని మీకే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.